కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, జాగ్రత్తగా చేస్తున్నారు. యూత్ మినిస్టర్లు పాత వాళ్ళని తీసేసి సీనియర్ని జూనియర్ కొత్త వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళు కొంచెం బాధ్యతగా పనిచేస్తున్నారు. బాధ్యతగా పనిచేస్తారు. పనిచేస్తున్నారు, పర్వాలేదు. అంటే గత ప్రభుత్వ హయాంలో బాగుందా, ఈ హయాంలో బాగుందా? గత ప్రభుత్వం ఎలా ఉందో మీడియాగా మీకు తెలుసుగా, మేము చెప్పే అవసరం లేదు కదా. మీరు కూడా చెప్పాలిగా. బాగుంటే 16 సీట్లు ఎందుకు వస్తాయి? గత ప్రభుత్వం పరిపాలన బాగుంటే 16 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు ప్రజలు? 11 సీట్లకి 11 సీట్లకు పరిమితం చేయరు కదా. అదే ఇంకా దానికి మనం చెప్పేది ఉంది. సరే, ఇప్పుడు ఓటమి తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా మరి ఆ పార్టీలో? ఎలాంటి లేదు, ఎలాంటిది లేదు. ఎలాంటి మార్పు అవ్వబడాల. మనం తప్పులు చేసామని అంగీకరించే స్థితిలో లేరు. మేము బట్టలు నొక్కి మాకు ఎందుకు ఇలా రోడ్లు లేవే, ఇరిగేషన్ డెవలప్ లేదే, అలాంటి మరి రైతులు సకాలంలో డబ్బు వేయటం కానీ మరి అన్ని ఏమి లేవు. సహజ వనరులు చేసిన తప్పుల్ని వాళ్ళు సమీక్షించుకోకుండా ఈవీఎంలు అని చెప్పి ఏదో చెప్పి అంటున్నారు. అంతే అంటున్నారు. అంతే అంటున్నారు. మళ్ళీ ఆ పార్టీ గెలిచే అవకాశం లేదా మరి? అసలు లేదు, లేదు. సరే, వీళ్ళు 11 నెలల కాలంలో చాలా పనులు చేశారు కదా, ఏమైనా చేశారా మీ ఊరికి కావచ్చు, మీ ప్రాంతానికి కావచ్చు? అంటే గ్రామానికి వస్తే ఏం చేయాలి కానీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఏమేం జరుగుతున్నాయి ఇప్పుడు? వృద్ధాప్య పెన్షన్లు కానీ, బియ్యాలు కానీ, మరి పెద్దల కార్డులు కానీ, సీనియర్ సిటిజన్ కార్డులు కానీ, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు. పెన్షన్లు అనేవి 4,000 చేశారు, అది ఓకే. కాకపోతే ఏంటంటే జగన్ హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ అమలు చేసేవాళ్ళు కదా. ఈసారి కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి ఒక 7 అవుతున్నా కానీ, ఒక సంవత్సరం అవుతున్నా కానీ ఏం కొత్తవి పెట్టలేదు. దాంట్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగబోయేది 2.5 సంవత్సరాల ముందు పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు పెట్టాడు. దాన్ని రిలీజ్ చేయాల, అర్జీలు తీసుకున్నాడు, ఆపరణ పెట్టాడు. 2.5 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చినాయి. 2.5 ఈ వచ్చినాక మళ్ళీ 1,00,000 3.5 లక్షల పెన్షన్లకి వచ్చినాయి. మరి ఆయన చేసిన అప్పులు వడ్డీలు కడుతున్నారు, కొత్త రోడ్లు వేస్తున్నారు, కరెంటు పవర్ చేస్తున్నారు. అందువల్ల కొంచెం ఇది లేట్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతులకి 20,000 వేస్తున్నారు కదా, అది జాప్యం జరుగుతూ వస్తుంది. రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? రైతులు పడలేదు కాబట్టి కాస్త ఉంటది కానీ వ్యతిరేక రైతు తనకు పంట సక్రంగా జారాలని లేదు దానికొని ఎక్కువ పేపర్ చెప్తున్నాడు. దాని మీద కథ ఉందో వేయట్లేదు. అటు ఖర్చు పెడతా ఇటు ఖర్చు పెడతా అంటే అని ఏ రంగం ఖర్చు పెడితే ఆ రంగంలో లోటుపడి అట్లాగే ఉండిపోతుంది. అది మెయిన్ రంగాలు. ఇప్పుడు రోడ్లు అంటే, ఇరిగేషన్ అంటే మెయిన్ రంగాలు. అవి అందరికి కుల మతాలు ఉపయోగపడే రంగాలు. ఈ అన్నదాత ఒక రైతుకి ఉపయోగపడుతుంది, కొన్ని ఉపయోగపడుతుంది. పెన్షన్ అంటే వృద్ధులకు ఉపయోగపడతాయి. ఈ ఇండివిజువల్ పనులు కదా అవి. మెయిన్ వాటికి ఫస్ట్ కేటాయిస్తున్నారు డబ్బులు, వీటికి కూడా కేటాయిస్తారు, చేస్తారు కానీ కొంచెం టైం పట్టుద్ది. సరే, ఇప్పుడు రేషన్ వాహనాలు గతంలో మనకి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చేవారు కదా, మన బజార్లో కావచ్చు అక్కడికి వచ్చి ఇచ్చేవి. రేపు 1వ తారీఖు నుంచి, అంటే వచ్చే నెల నుంచి షాపుల దగ్గరే, అంటే యథావిధిగా ఇంతకుముందు ఎలా అయితే చేశారో అలా చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు జీవో. మరి అలా చేస్తే మంచిదేనా, ఏమైనా వ్యతిరేకత వచ్చిద్దా మళ్ళీ? ఏమి రాదు. ఏదైనా మనసులో లేకపోయినా కథ ఇళ్ళకాడ ఇచ్చేస్తే ఊరికి ఒక 20 మంది 30 మంది ఉంటే, ఒక 100కి 10 మంది ఉంటే ఇచ్చేస్తే సరిపోదు. కానీ వాళ్ళు చక్కగా ఏదో టైంలో పోతారు. 8ంటికి పనికి వెళ్తారు, వ్యవసాయ కూలీలు 6ంటికి వస్తారు, ఇంటికి పోయి బియ్యం తెచ్చుకుంటారు, మధ్యాహ్నం పోయి ఉంటారు, రకరకాలు తెచ్చుకుంటారు, ఇబ్బంది లేదు. ఆ వ్యాన్లు ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? వ్యాన్ అంటే వాడు ఏ టైంలో వస్తాడో తెలీదు. వాడు కూసినప్పుడే పనులకి వెళ్ళిపోతారు. వాడు రాడు, మళ్ళా ఇక రాడు. వాడి రూపాయి నేను వచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు అలవాటు పడ్డారు కదా జనాలందరూ కూడా ఇళ్ళ దగ్గర రావడం, మళ్ళీ వీళ్ళు అల్లి తెచ్చుకోగలరా? తెచ్చుకోగలరు. అందరూ బజారు పోతున్నారు, అందరూ తెచ్చుకుంటారు, ఇబ్బందులు ఏముండవు. వరకు అనుకోవడం వరకు ఇబ్బంది ఉండేది. ఇబ్బంది ముస్లిం ఉన్నా కానీ వాళ్ళకి ఇంటి దగ్గర ఇచ్చేస్తామంటున్నా. అది ఈమెని చెప్తారు కానీ ఇబ్బంది. అందరూ సెంట్రల్కి వస్తున్నారు, గ్రామాల్లోనే పొరుగురు పోయే పని లేదు కదా. డీలర్ కూడా గ్రామాల్లోనే ఉంటున్నారు కదా, ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇది మట్టి రోడ్ల మీద కూర్చుని అక్కడ 4 ఆడాలు కూర్చున్నారు, నేను బియ్యం తెచ్చుకుంటే మొక్కమాటం. ఇప్పుడు అక్కడ ఏముండదు, దేవుడు కాడ తెచ్చుకుంటాడు, మొక్కమాటం లేదు. దీనివల్ల నష్టమే లేదు. అప్పుడు భారం కూడా తగ్గుతుందిగా. అంటే ఇప్పుడు రేషన్ షాపులకి పరిమితం చేస్తే 2-3 రోజుల్లో ఇచ్చేసి తాళాలు వేసేస్తారు కదా, అది కూడా ఒక ఇది. కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్లు ఇస్తున్నారు అసలు లాస్ట్ 10 ఏళ్ల నుంచి. అప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వట్లేదు కంప్లైంట్లు. మరి వ్యవస్థ మారిందే, దానికి ఎవరేం చేస్తారు? అంటే ఒకప్పుడు జనాలు ఏదైనా ఒక చిన్న ఇది జరిగినా కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, గొడవ దిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటి లేదు. ఎందుకు లేదంట? లేదు, ఏది పెంచినా స్పందన లేదు. ఎవరికైనా నిరాశ నిస్పృహలు అంతే. ఏమన్నా తెచ్చుకుందాంలే. ఒకప్పుడు గిల్లినా కానీ గిల్లి గజ్జాలు ఆడేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు అసలు. లేదు, వచ్చి కొట్టినా కానీ రెస్పాండ్ అవ్వట్లా. ఇది మట్టి సులువుగా ఉంది. అది జనాలు ఏమైంది. ఇప్పుడు డీలర్ కూడా ఉండాలి. మనకి ప్రభుత్వం కల్పించింది కాబట్టి మనం 15 రోజులు ఇద్దాం టైం ప్రకారం.
ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. సంక్షేమ డీలర్ కూడా బాధ్యత ఉండాలి. సరే, గత 5 ఏళ్లలో రేషన్ పంపిణీ ఎలా జరిగిందో నాకు తెలుసు. ఈ 5 ఏళ్లలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ 11 నెలల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ 11 నెలల్లో ఏం మార్పు రాలా. మార్పు రాలా, అలానే కొనసాగుతుంది. అలానే కొనసాగుతుంది. ఉమ్. అలాగే కొనసాగుతుంది. అధికారుల దృష్టికి ఏం పోలేదా మరి ఇది? ఏం పోలే ఏం పోలే ఉమ్. ఏం పోలే. బియ్యానికి డబ్బులే ఇస్తున్నారు. ఇస్తున్నారు. బియ్యం ఇవ్వట్లేదు అసలు ఎవరికి? బియ్యం ఇస్తున్నారు కదా. అందరికి ఇస్తున్నారా? ఆ, అందరికి ఇస్తున్నారు. రేషన్ కార్డులు రకాలు ఇస్తున్నారు. బియ్యం అంటే డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు కదా రేషన్ డీలర్లు, అది అడుగుతున్నాను నేను. రేషన్లలో ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు కదా, బియ్యం లేవమ్మా అని డబ్బులు ఇస్తున్నారు కదా. జనం కూడా తింటలేదు కాబట్టి అమ్మేసుకుంటున్నారు. ఆ.